ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి ఏసీబీకి చిక్కిన భీమిలి తహసీల్దార్ రామారావుని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు కాసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. రామారావుకి అక్రమంగా కూడబెట్టిన ఆస్తులపై 7 చోట్ల ఏకకాలంలో దాడులు చేసిన ఏసీబీ సుమారు 5 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 50 కోట్ల పైమాటే అంటున్నారు. రామారావు ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. విశాఖ, రాజమండ్రి, హైదరాబాద్లో మొత్తం 7 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. విశాఖలో రామారావు ఇంటి నుంచి 13,20,000, రాజమండ్రిలోని రామారావు అల్లుడి ఇంటి నుంచి 28 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం అన్ని చోట్ల జరిగిన సోదాల్లో సుమారు 3.5 కోట్లు విలువైన అక్రమాస్తులు కనుగొన్నారు అధికారులు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 30 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నగదు రూపంలోనే భారీగా స్థిరాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీకి ఆధారాలు లభించాయి. విశాఖలో 3 ప్లాట్లు, 2 కమర్షియల్ కాంప్లెక్స్లు గుర్తించారు. 2 రాష్ట్రాల్లోనూ రామారావు ఆస్తులపై సోదాలు కొనసాగుతున్నాయన్నారు అధికారులు. ఇంటినే సెటిల్మెంట్లకు కార్యాలయంగా మార్చినట్టు ఏసీబీ గుర్తించింది. రెవెన్యూ వెబ్సైట్ను కూడా తన అక్రమాలకు అడ్డాగా మార్చుకున్న రామారావు అనేక దందాలు చేసినట్టు తేలింది. ఓ ముఖ్య ప్రజాప్రతినిధి బంధువులతో కలిసి చాలా ల్యాండ్ సెటిల్మెంట్లు చేసినట్లు అధికారులు గుర్తించారు. రామారావు ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో 30,000 లంచంతో ఓ మహిళ అక్కడ కనిపించడంతో ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. రాజమండ్రిలోని రామారావు నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాజమండ్రిలో కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు భూములు కూడా ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. బ్యాంక్ లాకర్లు, ఇళ్లలో దొరికిన బంగారం 2.5 కేజీలు ఉండడం విశేషం. బ్యాంక్ బ్యాలెన్స్లు కూడా భారీగానే ఉన్నట్టు తేలింది. 56 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ తో పాటు 32.5 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా గుర్తించారు అధికారులు. రామారావు అక్రమాస్తుల చిట్టాపై మరిన్ని వివరాలు అందించడానికి మా వైజాగ్ నుంచి ప్రతినిధి ఖాజా సిద్ధంగా ఉన్నారు. ఖాజా, ఇప్పుడు తాజాగా ఏమన్నా అక్రమాస్తుల లెక్క పెరిగిందా? నిన్న 7 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేసి భీమిలి తహసీల్దార్ రామారావు ఇళ్లపై భారీ స్థాయిలో అంటే 5.13 కోట్ల రూపాయల ఆదాయాన్ని మించి ఆస్తులు గుర్తించారు. అయితే నిన్న సాయంత్రం వరకు పొద్దుపోయే వరకు కూడా ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చివరికి 4 లాకర్లను ఓపెన్ చేసిన ఏసీబీ అధికారులు అందులో బంగారం అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా భారీగా సేకరించారు. ప్రస్తుతానికి రామారావు ఆదాయాన్ని మించిన ఆస్తులపై ఏసీబీ సోదాలు ముగిశాయి. ప్రస్తుతానికి రామారావుని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు మరి కాసేపట్లో ప్రత్యేక మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపడుతున్నారు. అయితే టోటల్ గా ఈ ఆస్తుల చిట్టా ఒక్కసారి చూసుకున్నట్లయితే ఏసీబీ అధికారులకి కళ్ళు బయర్లు కమ్మేలా ఉన్నాయి. ప్రధానంగా విశాఖలోని ఒక కలెక్టరేట్ లో స్టెనోగా చర్యలు ప్రారంభించిన ఈ రామారావు అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతానికి తహసీల్దార్ గా కొనసాగుతున్నారు. అయితే ఇదే క్రమంలో ఆయన అవినీతి కూడా అదే స్థాయిలో చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ప్రధానంగా ఏదైతే రెవెన్యూ వెబ్లాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా తన అక్రమాలకు తారుమారు చేసి వాడుకున్నట్టు ప్రభుత్వం ఏవైతే కొంతమంది పొలిటికల్ నేతల సహకారంతో వారికి అండదండలు అందించి ఈ అక్రమాలకు పాల్పడినట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారో అతన్ని కూడా అదుపులోకి తీసుకుని ప్రస్తుతానికి విచారిస్తూ ఉన్నారు ఏసీబీ అధికారులు. అయితే ఇంకా ఎక్కడెక్కడైనా ఆస్తులు ఉన్నాయన్న దానిపై కోణంపై ఆరాధిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఈ 7 చోట్ల ఏసీబీ సోదాలు అయితే కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతానికి 50 కోట్ల వరకు బహిరంగ మార్కెట్ లో ఈ ఆదాయానికి మించిన ఆస్తులు వాల్యూ ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. రైట్ ఖాజా ఖాన్, రాజమండ్రిలో కూడా కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నట్టు అక్కడ కూడా నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. రాజమండ్రికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా? రాజమండ్రిలో ఇంకా అక్రమాస్తుల చిట్టా ఏమైనా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా క్లియర్ గా? అంటే ప్రస్తుతానికి ఏసీబీ అధికారుల నుంచి మాత్రం 7 చోట్ల నిన్న ఏదైతే జరిగిందో 7 చోట్ల అవి కంప్లీట్ అయ్యాయని ప్రస్తుతానికి ఒక పత్రిక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే రాజమండ్రిలో పెద్ద కుమార్తె పేరు మీద కూడా భారీగా ఆస్తులు కూడగట్టినట్టు నిన్న తెలిసారు. అక్కడ కూడా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు ఒక భవనాన్ని కూడా అక్కడ గుర్తించినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఆ ఇంటి నుంచి కూడా దాదాపుగా 28 లక్షల వరకు
క్యాష్ కొత్త నోట్లు గుర్తించారు, నిన్ననే గుర్తించారు. ఇది అయితే ప్రస్తుతానికి మొత్తం ఆస్తుల చిట్టా మాత్రం లక్ష్య పెట్టారు. అయితే ఏదైతే ఇంకా అనుమానాలు ఏవైతే ఉన్నాయో దానిపైన కూడా ప్రస్తుతానికి ఆరా తీస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఖాసా, వివరాలు అందించినందుకు. ఇది ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గానే పట్టుబడ్డారు. కరెక్ట్గా సోదాలు నిర్వహించే టైంలో ఒక మహిళ అక్కడ 30,000 రూపాయల లంచం ఆయనకి ఇస్తూ కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులుగా ప్రస్తుతం కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి చిట్టా చూస్తుంటే. ఇక